అంటే యాచించడం, అడిగిన దాన్ని సాధించుకునే క్రమమే యాచన. దేవుని బిడ్డలారా, ఎనోషు పుట్టినప్పుడు ఏమైంది అని అంటే ప్రార్థన చేయడము ఆరంభమైంది. మరి నీ జీవితంలో, నీ వ్యక్తిగత అనుభవంలో ప్రార్థన ప్రారంభమైందా, లేకుంటే ప్రార్థన ముగించబడిందా? ప్రార్థన లేదు, ప్రార్థించే అనుభవం లేదు, ప్రార్థన చేసే స్థితి లేదు. ప్రార్థన అంటేనే పర్లాంగు దూరం పారిపోవడం, ప్రార్థన అంటేనే ఏమిటని బద్దకించడం, ప్రార్థన అంటేనే నీరసించడం. నీకు ఏదైనా కావాలి, నీకేదైనా అవసరం ఉంది, నీకేదైనా కొదువ ఉంది, నీకేదైనా అక్కర ఉంది, దాన్ని పొందుకోవడానికి పలు ప్రాంతాలు తిరుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పలు ప్రాంతాలు